विकी फाउंडेशन की जानिब से माजूर अफराद में ट्राईसाइकिल की तकसीम। कोयलाकुंटला में विकी फाउंडेशन के सदर विकी गोपी रेड्डी ने बताया कि नागा ज्योति स्टूडियो के फोटोग्राफर नागराजू को नंदियाल जिले के गदिमुला मंडल के करीमादुल्ला गांव में शुगर की वजह से हादसा पेश आया और हादसे की वजह से वो दाएं टांग से महरूम हो गए। इसकी इतला मिलते ही विकी फाउंडेशन के सदर विकी गोपी रेड्डी ने आज सनिधि श्रीनिवास कॉम्प्लेक्स आत्मकूर बस स्टैंड रोड नंदियाल में वाक़ नागा ज्योति फोटो स्टूडियो के माजूर फोटोग्राफर नागराजू को 8,500 की ट्राईसाइकिल दी। इस मौके पर खिताब करते हुए विकी फाउंडेशन के सदर विकी गोपी रेड्डी ने कहा कि वो जिला नंदियाल में माजूरों को हमेशा अपनी बेहतरीन सहूलियात फराहम करेंगे। मदर यूथ एसोसिएशन के सदर डी मुरली, मेंबर हुसैन वली और मुतासिरा फोटोग्राफर नागराजू ने विकी फाउंडेशन के सदर विकी गोपी रेड्डी का शुक्रिया अदा किया, जो कोयलम में मुकीम थे, जो नागराजू की दरख्वास्त पर फौरी जवाब देने और इनकी मदद करने के लिए आए। नंद्याल करीमद्दुल नागराजु गारू షుగర్ వల్ల ఆయన కాలు కోల్పోవడం జరిగింది। విక్కీ ఫౌండేషన్ తరఫున కోయిలగుంట్ల మేము ట్రైసైకిల్ ఇస్తున్నామండి ఆయనకు। అలాగే వికలాంగులు ఎవరైనా ఉన్నా విక్కీ ఫౌండేషన్ తరఫున సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను। ఇక్కడికి ఈ విషయాన్ని తెలియజేసి మాకు ఎంతో సహాయం చేసిన వల్లన్న గారికి, మురళన్న గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మన నంద్యాల జిల్లా అయినటువంటి కరిమద్దిల గ్రామానికి చెందినటువంటి నాగరాజ్ అన్నగారు వచ్చేసి తన కుటుంబ పోషణకు వాళ్ళ కుటుంబం గడవడానికి ఫోటోగ్రాఫర్ గా పని చేసుకుంటూ గడిపేవాడు। కానీ తనకు షుగర్ వల్ల ప్రమాదవశాత్తు ఒక చికిత్సకు కొంచెం వికటించడంతో తన కాలు తొలగించడం జరిగింది। ఇప్పుడు పాప తను ఇప్పుడు దివ్యాంగుడుగా ఉండడం గమనించి మాకు మురళన్న ఫోటో స్టూడియో అన్నగారు వచ్చేసి అతనికి ఒక ట్రైసైకిల్ ఇప్పిద్దామని చెప్పారు। మేము వెంటనే స్పందించి మన కోయిలకుంటలో ఉన్నటువంటి విక్కీ ఫౌండేషన్ అధినేత అయినటువంటి విక్కీ గోపిరెడ్డి గారికి మేము విషయం తెలియజేసినాము। అన్న విక్కీ గోపిరెడ్డి అన్న గారు వెంటనే స్పందించారు। స్పందించి 8,500 విలువ చేసే ట్రైసైకిల్ ను కొత్తది ఇప్పుడు అన్నగారికి అందించారు। ఈ విధంగా అడిగిన వెంటనే స్పందించినటువంటి విక్కీ గోపిరెడ్డి గారికి మేము నాగరాజ్ అన్న గారి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము। అలాగే ఈరోజు ఫోటో స్టూడియో అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి బియ్యం ప్యాకెట్ తర్వాత కందిబ్యాల ప్యాకెట్ కూడా ఇవ్వడం జరిగింది। తన కుటుంబ పోషణకు గడవాలనే ఉద్దేశంతో ఫోటో స్టూడియో అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఒక అమౌంట్ కూడా కూడబెట్టి ఒక అమౌంట్ కూడా త్వరలో ఇస్తున్నారు అన్నగారికి। ఈ విధంగా తన కుటుంబం పోషణ ఇబ్బంది కలగకుండా, తన పిల్లలు చదువుకొని ఇబ్బంది పడకుండా సహకరిస్తున్నటువంటి ఫోటో స్టూడియో అసోసియేషన్ వారికి, ట్రైసైకిల్ అందజేసినటువంటి విక్కీ గోపిరెడ్డి గారికి మేము మదర్ యూత్ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము।